Parasite. RRR. Bong Joon-ho. SS Rajamouli. బాంగ్ జూన్ హో, ఎస్ఎస్ రాజమౌళి వీళ్ళిద్దరూ వేరు వేరు దేశాల్లో వేరు వేరు స్టైల్స్లో సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్స్. అంతెందుకు రాజమౌళి గారే ఒక ఇంటర్వ్యూలో ఆయనకి పారాసైట్ నచ్చలేదన్నారు, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. నాకు పెద్ద అంత ఎక్కలేదండి. అంటే నేను బిగినింగ్ చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపించింది సినిమా. ఏమో ఎక్కలేదు, అంత ఎక్సైటింగ్ అనిపించలేదు. సో ఇద్దరికి సంబంధం లేదు, కంపేర్ చేయడంలో కూడా అర్థం లేదు, అది నాకు కూడా తెలుసు. అయితే మొన్నసారి మిక్కీ 17 సినిమాకి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్కి నాకు మధ్యలో ఒక చిన్న డిస్కషన్ జరిగింది. అప్పుడు వాడు బాంగ్ జూన్ హో నీకు ఎందుకు ఇష్టం అని అడిగితే నేనేమో ఆయన విజువల్ స్టోరీ టెల్లింగ్లో తోపు తురుము అని ఏవేవో చెప్పి చివరిలో ర్యాండమ్గా బాంగ్ జూన్ హో కొరియన్ రాజమౌళి అన్నాను. ఆ తర్వాత ఆలోచిస్తే నిజంగానే మన ఇండియన్ సినిమాకి రాజమౌళి గారు ఎలాగో కొరియన్ సినిమాకి బాంగ్ జూన్ హో అలాగా అనిపించింది. సో ఈ కంపారిజన్ని నెగిటివ్గా తీసుకోకండి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒక దేశాన్ని, కల్చర్ని, వాళ్ళు చూసిన ఎమోషన్స్ని వాళ్ళ సినిమాలతో ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు. RRRతో రాజమౌళి, పారాసైట్తో బాంగ్ జూన్ హో లోకల్ ఈజ్ మోర్ యూనివర్సల్ అని ప్రూవ్ చేశారు. అయితే రాజమౌళి గారి సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. మరి ఎక్కడో కొరియాలో బాంగ్ జూన్ హో తీసే మూవీస్కి ఈ యూనివర్సల్ అప్పీల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జాన్రా ఎలిమెంట్స్తో ప్లే చేయడం. బాంగ్ జూన్ హో తీసే మూవీస్ పైకి ఒక ఫిక్స్డ్ జాన్రా బీట్స్ని ఫాలో అవుతున్నట్టు ఉంటాయి, కానీ ఇంటర్నల్గా ఆ జాన్రాని దాటి కొత్త పాయింట్ని కన్వే చేస్తాయి. ఇక్కడ జాన్రా బీట్స్ అంటే జనరల్గా ఒక్కొక్క జాన్రాలో ఒక్కో టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కదా. సపోజ్ మెమరీస్ ఆఫ్ మర్డర్ అనేది ఒక మర్డర్ మిస్టరీ. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్, డిటెక్టివ్లు, సైకో కిల్లర్స్, థ్రిల్లింగ్ క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి సైకో కిల్లర్ సినిమాల్లోని బీట్స్ని ఫాలో అవుతూనే బాంగ్ జూన్ హో మెమరీస్ ఆఫ్ మర్డర్ని ఒక పొలిటికల్ అండ్ సైకలాజికల్ స్టడీ లాగా డీల్ చేశాడు. అంటే రియల్గా జరిగిన క్రైమ్ని బ్యాక్డ్రాప్లో తీసుకుని 1980sలో కొరియాలో ఉన్న మిలిటరీ రూల్, గవర్నమెంట్ కరప్షన్ ఇవన్నీ కూడా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చూపించారు. అంతెందుకు ఈ సినిమాలో డిటెక్టివ్స్ని కూడా కాన్స్టెంట్ ఫెయిల్యూర్స్ లాగా, కాంప్లెక్స్ ఎమోషన్స్తో హీరోల్లా కాకుండా రెగ్యులర్ హ్యూమన్స్ లాగా చూపించారు. అలాగే హోస్ట్ అనే సినిమాని తీసుకోండి. ఇందులో పాయింట్ ఏంటంటే ఒక నదిలో నుండి పెద్ద మాన్స్టర్ బయటకు వచ్చి జనాల మీద అటాక్ చేస్తుంది. ఇలాంటి సినిమాలు హాలీవుడ్లో కొన్ని వందలు వచ్చి ఉంటాయి. కానీ హోస్ట్ మూవీలో మాన్స్టర్ విలన్ కాదు, దాన్ని చంపడం ఒక్కటే గోల్ కాదు. అసలు మాన్స్టర్ ఎలా వచ్చింది అంటే అమెరికన్ కంపెనీలు సియోల్లో ఉన్న హాన్ రివర్లోకి డేంజరస్ కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. జనాల సేఫ్టీ గురించి కొంచెం కూడా కన్సర్న్ లేకుండా కార్పొరేట్ కంపెనీలు, గవర్నమెంట్ ఏజెన్సీలు సెల్ఫిష్గా తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక మాన్స్టర్లా మారతాయి అనేది ఈ హోస్ట్ సినిమాలోని సింబాలిజం. మీరు రియల్గా గమనిస్తే జియో పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే ఒక పెద్ద లాభం వస్తుంది అంటే చిన్న చిన్న నష్టాలని పట్టించుకోరు, అది మాన్స్టర్ అయినా ప్రజల ఎమోషన్స్ అయినా సరే. సో ఈ పొలిటికల్ బిహేవియర్ని ఒక మాన్స్టర్ మూవీలో, అది కూడా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లో డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కలిపి చూపించడం అనేది బాంగ్ జూన్ హో స్పెషాలిటీ. యాక్చువల్గా ఇలా ఒక పర్సనల్ టేక్ అండ్ ఫిల్మ్ మేకింగ్ వాయిస్ ఉండే జాన్రా ఫిల్మ్స్ని తీసేవాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకేనేమో ఒకసారి క్వెంటన్ టారెంటినో బాంగ్ జూన్ హోని స్పీల్బర్గ్తో కంపేర్ చేయడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైరెక్టర్స్లో కొంతమంది ఆటూర్స్ ఉంటారు. వీళ్ళు ఒకే టైప్ సినిమాలు తీయకుండా రకరకాల జాన్రాస్ని అటెంప్ట్ చేస్తారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ ఉండేలా చూసుకుంటారు. సో ఆడియన్స్గా మనం క్యూబ్రిక్, స్పీల్బర్గ్, నోలన్, బాంగ్ జూన్ హో ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ ఎలాంటి జాన్రా, సబ్జెక్ట్ ఏం డీల్ చేసినా సరే అందులో వాళ్ళ పర్సనాలిటీ అండ్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో చూడడానికి సినిమాకి వెళ్తాం. సరే, ఒక డైరెక్టర్ గొప్పోడు అనడానికి జస్ట్ ఈ పర్సనాలిటీ, సోషల్ కామెంటరీ ఇవే సరిపోతాయా అంటే ఖచ్చితంగా కాదు. సో టెక్నికల్గా విజువల్ అండ్ ఆరల్ స్టోరీ టెల్లింగ్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. బాంగ్ జూన్ హో సినిమాల్లో షార్ట్ డివిజన్, కంపోజిషన్, కలర్ చాయిస్, సౌండ్ డిజైన్ ప్రతిదీ బాగుంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కెమెరాతో, సౌండ్తో కథని ఎలా చెప్పాలో తెలిసిన ఫిల్మ్ మేకర్. అంటే డైలాగ్స్ ఏం లేకుండా ఒకే ఒక్క షాట్తో స్టోరీలో ఎమోషన్స్ని, మీనింగ్ని కన్వే చేయగలిగినటువంటి ఫిల్మ్ మేకర్. ఇందాక చెప్పినట్టు భాషతో సంబంధం లేకుండా వేరే దేశాల్లో కూడా జనం చూడడానికి విజువల్స్ కూడా ఒక రీజన్ అనుకోవాలి. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ ఇంటెన్షన్తో క్రియేట్ చేసిన విజువల్కి సబ్ టైటిల్స్ అక్కర్లేదు. మన హ్యూమన్ మైండ్ సబ్కాన్షియస్గానే విజువల్స్ని అర్థం చేసుకునే కెపాసిటీ కలిగి ఉంటుంది. సపోజ్ హోస్ట్ సినిమాలో మాన్స్టర్ అటాక్ చేసే సీన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 6 నిమిషాలు ఉండే ఈ సీన్లో ఆల్మోస్ట్ ఒక్క డైలాగ్ కూడా ఉండదు. జనరల్గా ఇలాంటి మాన్స్టర్ మూవీస్లో హారర్ ఎఫెక్ట్ కోసం అటాక్ సీన్స్ ఎక్కువగా నైట్ టైం జరుగుతాయి. కానీ బాంగ్ జూన్ హో మాత్రం హోస్ట్ సినిమాలో మాన్స్టర్ అటాక్ సీన్ని పట్టపగలే ప్లాన్ చేశాడు. అది కూడా ఒక వైడ్ యాంగిల్ షాట్తో 30 seconds ఉండే సింగిల్ ట్రాకింగ్ షాట్తో ఒక డెడ్లీ వైబ్ని క్రియేట్ చేశారు. ఈ సీన్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే పేసింగ్ అండ్ రిథమ్.
అంటే ఒక పక్క మాన్స్టర్ వెంటబడేటప్పుడు ఆ సస్పెన్స్ అండ్ టెన్షన్తో పాటు అక్కడక్కడ బ్రీతింగ్ స్పేస్ ఇచ్చి ఇంటెన్సిటీని ఇంకా పెంచుతూ ఉంటారు. సపోజ్ ఒక పక్క ఆ జంతువు చేసే బేవచ్చాన్ని చూపించిన తర్వాత సౌండ్ మొత్తం ఆపేసి ఒక అమ్మాయి హెడ్ ఫోన్స్లో పాట వింటున్న షాట్తో బ్రీతింగ్ స్పేస్ ఇచ్చి వెంటనే మళ్ళీ కేవస్లోకి వెళ్తారు. అలాగే మాన్స్టర్ చిన్న పాపను ఎత్తుకెళ్లే సీన్ని కూడా డైరెక్ట్గా చూపించకుండా ముందొక కోక్ టిన్ విసరడం, తర్వాత వాళ్ళ నాన్న పట్టుకుని పరిగెట్టడం, తన కూతురు అనుకుని వేరే పాప చేయబట్టుకోవడం, అల్టిమేట్గా మీడియం వైడ్ యాంగిల్ షాట్లో స్లో మోషన్లో పాప వెనకాల మాన్స్టర్ రావడం, ఇదంతా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే మాస్టర్ క్లాస్ ఇన్ విజువల్ అండ్ ఆరల్ స్టోరీ టెల్లింగ్. సరే, అసలు ఇంత పక్కాగా పకడ్బందీగా విజువల్స్ ఎలా వస్తాయంటే బాంగ్ జూన్ హో ఇచ్చే ఆన్సర్ స్టోరీ బోర్డ్స్. షూటింగ్ ముందు రోజు కనుక చేతిలో స్టోరీ బోర్డ్స్ లేకపోతే బాంగ్ జూన్ హోకి అన్కంఫర్టబుల్ ఉంటుందని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అందుకే ఆయనే స్వయంగా ప్రతి షాట్ని, కెమెరా మూవ్మెంట్ని స్టోరీ బోర్డ్లో ప్రిపేర్ చేసిన తర్వాతే సినిమా షూటింగ్ చేస్తారు. మీకు కుదిరితే కనుక ఒకసారి నెట్లో పారాసైట్ స్టోరీ బోర్డ్ అని సెర్చ్ చేయండి. ఆయన షూట్లో వాడినటువంటి పిక్చర్స్తో ఒక గ్రాఫిక్ నవల్ని కూడా పబ్లిష్ చేశారు. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ కెమెరా మోషన్కి మ్యాచ్ అవుతుంది. వేస్ట్ సీనే కాదు, వేస్ట్ షాట్ కూడా కనిపించదు. ఏదైనా ఒక పర్టికులర్ షాట్ అలానే ఉండడం వెనక ఒక ఇంటెన్షన్ మనకు కనిపిస్తుంది. ఇంత మైన్యూట్ డీటెయిలింగ్తో ప్లానింగ్తో షూట్ చేస్తారు కాబట్టి బాంగ్ జూన్ హో తీసే సినిమాల్లో బడ్జెట్ కూడా తక్కువ అవుతుంది. సరే, బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ ఆయన చేసినటువంటి ఇన్నోవేషన్ విత్ ఇన్ లిమిటేషన్ మనం అర్థం చేసుకోవాలి. బేసిక్గా కొరియన్స్కి హాలీవుడ్లో ఉన్నంత బడ్జెట్స్ ఉండవు. అయినా సరే వాళ్ళు హాలీవుడ్కి పోటీగా బెటర్ క్వాలిటీతో సినిమాలు తీస్తూ ఉంటారు. సపోజ్ బాంగ్ జూన్ హో డైరెక్ట్ చేసిన హోస్ట్ మూవీ బడ్జెట్ $11 million. జస్ట్ బడ్జెట్ కంపారిజన్ కోసం చూసుకుంటే 3 సంవత్సరాల క్రితం తీసిన జురాసిక్ పార్క్ 3 బడ్జెట్ $93 million. అలాగే 1998లో తీసిన గాడ్జిల్లా బడ్జెట్ అయితే $125 million. అఫ్ కోర్స్ ఈ 3 మాన్స్టర్ మూవీసే కానీ వేరే స్టైల్స్లో ఉంటాయి. కానీ ఖచ్చితంగా హాలీవుడ్తో పోల్చుకుంటే బాంగ్ జూన్ హో లిమిటెడ్ బడ్జెట్లో కూడా మంచి విఎఫ్ఎక్స్ని, ఒక హై క్వాలిటీ ప్రొడక్ట్ని డెలివర్ చేశారు. ఇక వీళ్ళతో పోల్చుకుంటే మన రాజమౌళి గారు అయితే ఇంకా కాస్ట్ ఎఫిషియెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో వచ్చిన ఏగా సినిమా బడ్జెట్ జస్ట్ $6 million అంతే. ఇప్పుడు అసలు ఈ బడ్జెట్స్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, ఒక ఫిల్మ్ మేకర్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే పాపులారిటీతో పాటు ఒక ఆర్టిస్టిక్ ఇంటిగ్రిటీ కూడా ఉండాలి. అంటే టెక్నికల్గా ఎంత బ్రిలియంట్గా తీసినా సరే ఆడియన్స్ వరకు రీచ్ అవ్వకపోతే మొత్తం వేస్ట్ అయిపోయినట్టే కదా. సో సరిగ్గా ఇక్కడే బాంగ్ జూన్ హో కానీ మన రాజమౌళి గారు కానీ మిగిలిన డైరెక్టర్ల కంటే ఒక అడుగు ముందు ఉంటారు. అంటే వీళ్ళ సినిమాలకి డబ్బులు వస్తాయి, రెస్పెక్ట్ ఉంటుంది, ఆడియన్స్ కూడా సెలబ్రేట్ చేస్తారు, అన్నీ జరుగుతాయి. సపోజ్ పారాసైట్ అనేది జస్ట్ ఒక ఆర్ట్ హౌస్ మూవీ లాగా అండర్ రేటెడ్గా మిగిలిపోలేదు. $11 million బడ్జెట్తో తీస్తే $250 million కలెక్ట్ చేసింది. ఇలా డబ్బుల గురించి, పాపులారిటీ గురించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ డబ్బులు వచ్చాయి అంటే ఆటోమేటిక్గా ఎక్కువ మంది సినిమా చూసినట్టే కదా. సో ఇలా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవ్వడం అంటే దేశాల మధ్య, కల్చర్స్ మధ్య ఆ బ్యారియర్స్ బ్రేక్ అవుతున్నట్టే. 자막, 서브타이틀의 장벽도 아니죠. 한 1인치 정도 되는 그 장벽을 뛰어넘으면 여러분들이 훨씬 더 많은 영화를 즐길 수 있습니다. సో ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే బాంగ్ జూన్ హో అయినా మన రాజమౌళి గారు అయినా వీళ్ళు ఒకప్పుడు అసాధ్యం అనుకున్న పనిని ఒక్క సినిమాతో అచీవ్ చేసి చూపించారు. అంటే RRRకి ముందు వరకు ఇండియన్ సినిమా అంటే ఇంటర్నేషనల్ ఆడియన్స్కి బాలీవుడ్ మ్యూజికల్సే తెలుసు. కానీ ఈ ఒక్క మూవీ అమెరికన్స్కి, యూరోపియన్స్కి మన ఇండియన్ సినిమా స్టామినా ఏంటో చూపించింది. అలాగే పారాసైట్తో ఏషియన్ అండ్ కొరియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు బాంగ్ జూన్ హో. యాక్చువల్గా పారాసైట్కి ముందు కూడా బాంగ్ జూన్ హో సినిమాలకి ఇంటర్నేషనల్ అక్లైమ్ వచ్చింది. స్నో పియర్సర్, ఓగ్జా లాంటి సినిమాల్ని హాలీవుడ్ కొలాబరేషన్తోనే తీశారు. ఇప్పుడు మికీ 17 మూవీ అయితే పూర్తిగా హాలీవుడ్ స్టూడియోతో ప్రొడ్యూస్ చేశారు. అంతెందుకు RRR తర్వాత మన రాజమౌళి గారిని కూడా హాలీవుడ్ ఏజెన్సీలు ఆన్బోర్డ్ చేసుకున్నాయి. ఫ్యూచర్లో తీయబోయే సినిమాలు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్సే అవుతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా సరే ఒక ఆర్టిస్ట్ వర్క్ వేరే ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ఆ కంట్రీ కల్చర్, జనాల ఎమోషన్స్, లైఫ్ స్టైల్ అన్నీ కూడా ట్రావెల్ అవుతాయి. సపోజ్ హాంకాంగ్, తైవాన్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయో కూడా తెలియపోయినా సరే చిన్నప్పుడు మనం బ్రూస్ లీ, జాకీ జాన్ సినిమాలను చూసేవాళ్ళం. వీళ్ళ పేర్లు మన మారుమూల పల్లెటూరులలో కూడా వినిపించేవి. అలాగే డోరెమోన్, డ్రాగన్ బాల్ జీ లాంటి చిన్నపిల్లల షోస్ వల్ల తెలియకుండానే ఆ జపనీస్ యానిమే కల్చర్ మనకి అలవాటైపోయింది. అంతెందుకు కొరియన్ సినిమాలే కాదు, అక్కడ మ్యూజిక్ వీడియోస్, టీవీ షోస్, కొరియన్ ఫ్యాషన్, ఫుడ్ ఇలా అన్నీ ఇప్పుడు ఇండియానే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో పాప్ కల్చర్ని, పీపుల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. సో పాయింట్ ఏంటంటే ఆర్ట్కి బ్యారియర్స్ని బ్రేక్ చేసే పవర్ ఉంటుంది. అందుకే బాంగ్ జూన్ హో లాంటి ఫిల్మ్ మేకర్స్ వర్క్ని చూడడానికి నాలాంటి వాళ్ళు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఏ జపాన్లోనో, రష్యాలోనో, కొరియాలోనో రాజమౌళి గారి సినిమాల కోసం కూడా ఎవరో ఒకరు వెయిట్ చేస్తూనే ఉంటారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. సరే, ఇంతకీ మికీ 17 మూవీ ఎలా ఉంది అంటే, డెఫినెట్గా బాంగ్ జూన్ హో బెస్ట్ వర్క్ అయితే కాదు, కానీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మూవీ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.